హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో టీజీ టెట్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం. సో అయితే ఇక్కడ ఈ వీడియో రూపంలో ఏంటంటే చాలామంది ఆస్పిరెంట్స్ సార్ ఎలిజిబిలిటీ గురించి ఒక వీడియో చేసి పెట్టండి అని అడగడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పేపర్ 2 అలాగే పేపర్ 1కి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు పేపర్ 2 గురించి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ గురించి తెలియపరుస్తున్నాం. సో రైట్, మరి ఈ పేపర్ 2లో ఎలిజిబిలిటీ గురించి క్లియర్గా ఒకసారి తెలుసుకుందాం. ఈ ఎలిజిబిలిటీలో గవర్నమెంట్ ఏదైతే మన టెట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారో దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టీజీ టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి మరి ఈ పేపర్ 2 అనేది దేనికంటే 6th to 8th వరకు సంబంధించినటువంటి బోధించడానికి కావాల్సినటువంటి అర్హత పరీక్ష. రైట్, బిఏలో కానీ బిఎస్సిలో కానీ బీకామ్లో కానీ అట్లీస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉండాలంటే 50% మార్క్స్తో వాళ్ళు పాస్ అయి ఉండాలి. ఒకవేళ వారు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ లేదా పిహెచ్కి చెందిన వారు అయితే ఖచ్చితంగా 45% పాస్ అయి ఉండాలి. ఎంతమ్మా? సో మినిమం అందరికీ 50%, ఓకే, లేదా మరి ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 45%తో పాస్ అయి ఉండాలి. అంటే ఇక్కడ ఓసీ వారికి మాత్రమే 50%, రిమైన్ వారికి మాత్రం 40% అని ఒక్క మాటలో గుర్తుంచుకోవాలి. ఓకే, దానితో పాటు అండ్ పాస్ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ కోర్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో బిఎడ్ అంటే ఎనీ డిగ్రీతో పాటు ఖచ్చితంగా మీరేం పాస్ అయి ఉండాలి అంటే బిఎడ్ పాస్ అయి ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? బిఏ కానీ బిఎస్సి కానీ బీకామ్ కానీ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అయితే 45%, ఓకే, 40% కూడా ఎలిజిబుల్ అన్నారు. ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ వారికి 40% కూడా సెకండ్ పాయింట్లో ఉంది. అండ్ పాస్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ అని చెప్పారు. అయితే ఇక్కడ బిఎడ్ చేసిన స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ కేస్ ఆఫ్ ది క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ది అడ్మిటెడ్ ఇన్ బిఎడ్ కోర్స్ ప్రయర్ టు ఇష్యూ ఆఫ్ ది గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు పాస్ అయిన వారు కూడా ఎలిజిబుల్. ఏంటో చెప్తాను చూడండి. అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే 40% ఉన్నవారు కూడా మనకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ వీరు లేదా పిహెచ్ కానీ ఈ క్రైటీరియాకి చెందిన వారు 40% డిగ్రీలో తెచ్చి పాస్ అయిన వారు ఎలిజిబుల్. దేనికి? పేపర్ 2 రాయడానికి. అలాగే పేపర్ 1 కూడా 40%తో పాటు ఎలిజిబులే. పేపర్ 2లో అంటే మనకి పేపర్ 2కి రాయాలి అంటే మనకి గ్రాడ్యుయేషన్లో మినిమం 40%తో పాస్ అయి ఉండాలి. ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పిహెచ్. ఓసీ వారు మాత్రం ఖచ్చితంగా 50% అయి ఉండాలి. అయితే బిఎడ్ వీళ్ళందరికీ ఖచ్చితంగా ఏంటి ఉండాలి? బిఎడ్ ఉండాలి. అయితే ఇక్కడ ఒక టర్మ్స్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే బిఎడ్ చేస్తున్నారో వారు కూడా ఎలిజిబుల్. అయితే వారు ఎలిజిబులే, కానీ ఇక్కడ ఏమన్నారు అంటే ఈ గైడ్ లైన్స్ ప్రకారం వారు కూడా ఎలిజిబుల్. కానీ ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పుడు టీసీ టెట్ ఎవరైతే రాయబోతున్నారో వీరు ఎలిజిబుల్, కానీ రేపొద్దున డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఈ బిఎడ్ పాస్ అయినట్టు వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంటేని అప్పుడు వారు డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే లేదు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీస్ ఆర్ ది 2 పాయింట్స్. ఇప్పుడు 2 పాయింట్స్ థర్డ్ పాయింట్ ఏంటి మెన్షన్ చేశారు చూద్దాం. 4 years బిఏ బిఎడ్. ఓకే, సో 4 years బిఎడ్ అండ్ బిఎస్సి ఎడ్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అయితే 45%. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చినటువంటి డిగ్రీ కోర్సులలో 4 years మెన్షన్ చేశారు. ఈ 4 years అంటే 3 years గ్రాడ్యుయేషన్ 1 year బిఎడ్ అంటూ మెన్షన్ చేశారు. అలాంటి కోర్సు చేసిన వారు కూడా ఎలిజిబులే, కానీ వారికి ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే 50% ఓసీ, బీసీ ఎస్సీ ఎస్టీ అయితే 45% ఉంటే చాలు అని మెన్షన్ చేశారు. ఎక్కడ మాత్రం 40% కాదు 45 అనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇంకొక పాయింట్, థర్డ్ పాయింట్ ఏంటంటే, ఫోర్త్ పాయింట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్. ఎవరైతే గ్రాడ్యుయేషన్లో లాంగ్వేజ్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సో వీరికి లాంగ్వేజ్ పోస్ట్కి అప్లై చేసిన వారికి ఏంటంటే గ్రాడ్యుయేషన్లో ఖచ్చితంగా ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. ఆర్ బ్యాచులర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లేదా బ్యాచులర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే గ్రాడ్యుయేషన్లో వీరికి ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా ఉండాలి, లేదా
ఒక ఓరియంటల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అంటే మెయిన్ సబ్జెక్ట్గా పాస్ సబ్జెక్ట్గా ఉండాలి. గ్రాడ్యుయేషన్ లిటరేచర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంగ్వేజ్, లేదా గ్రాడ్యుయేషన్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్కి అప్లై చేస్తున్నారు, వారు గ్రాడ్యుయేషన్లో లిటరేచర్ అనేది చేసి ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్లో లిటరేచర్ సబ్జెక్ట్ అయినా స్పెషల్ సబ్జెక్ట్ అయినా ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా చేసి ఉండాలి. అప్పుడే వారు ఎలిజిబుల్. దానితో పాటు ఖచ్చితంగా బిఎడ్లో వన్ ఆఫ్ ది మెథడ్ సబ్జెక్ట్ వాళ్ళు అయి ఉండాలి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఎస్ఏ తెలుగుకి కానీ అప్లై చేసిన వారు, ఓకే, ఎస్ఏ ఇంగ్లీష్కి అప్లై చేసిన వారు, ఉర్దూకి అప్లై చేసిన వారు ఎక్కడ గ్రాడ్యుయేషన్లో ఎక్కడమ్మా గ్రాడ్యుయేషన్లో ఒక సబ్జెక్ట్ ఉండాలి, అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ రూపంలో ఉండాలి, లేదా బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్లో ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్ ఉన్నటువంటి స్పెషల్ సబ్జెక్ట్ అయినా ఉండాలి. ఉంటేనే వారు ఎలిజిబుల్ అవుతున్నారు అనేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లేదా ఒకవేళ గ్రాడ్యుయేషన్లో మెయిన్ సబ్జెక్ట్ లేకపోతే, ఆప్షనల్ సబ్జెక్ట్ లేకపోతే, లేదా గ్రాడ్యుయేషన్ లిటరేచర్ చేయకపోతే వారు పీజీ చేసినా కూడా ఎలిజిబుల్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఈ లాంగ్వేజ్ పోస్ట్కి ఎలిజిబుల్. అయితే ఈ పీజీ చేస్తే దీంతో పాటు ఖచ్చితంగా వీళ్ళు బీఈడి చేసి ఉండాలి. దాంట్లో వన్ ఆఫ్ ది మెథడ్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అంటే నేను తెలుగుకి అప్లై చేసేటప్పుడు బీఎడ్లోనా తెలుగు మెథడ్ ఉండాలి, ఇంగ్లీష్కి అప్లై చేసేటప్పుడు నాది ఇంగ్లీష్లో బీఎడ్ మెథడ్, బీఎడ్లో ఒక మెథడ్ ఇంగ్లీష్ ఉండాలి. ఓకేనా? ఒకవేళ నాది గ్రాడ్యుయేషన్లో స్పెషల్ సబ్జెక్ట్ అంటూ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ లేని ఎడల నాది పీజీ ఇంగ్లీష్ కానీ పీజీ తెలుగు కానీ ఉంటే ఎలిజిబుల్, లేకపోతే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 5వ పాయింట్ బీటెక్తో పాటు కొంతమంది బీఎడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వారికి ఖచ్చితంగా 50% పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అయి ఉంటే 45% వరకు ఎలిజిబుల్ ఇచ్చారు. కానీ వీరు ఇక్కడ చూడండి బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఇక్కడ బీఎడ్ వరకు అంటే టెట్ రాయడానికి కూడా ఎలిజిబుల్. కానీ వారు ఖచ్చితంగా బీఎడ్ క్వాలిఫై అయి ఉండాలి, అంటే బీఎడ్ పాస్ అయి ఉండాలి, ప్రొఫెషనల్స్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అప్పుడే ఈ బీటెక్తో పాటు వాళ్ళు కన్సర్న్ సబ్జెక్ట్కి ఏదైతే వారికి ఇక్కడ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ ఏదైతే ఉంటుందో సో ఆ మెథడ్ సబ్జెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్కి వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ చేస్తున్నారో బీఎడ్ ద క్యాండిడేట్ హూ ఆర్ అపియరింగ్ ది ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎ బ్యాచులర్ ఎడ్యుకేషన్ ఆర్ ఏ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అంటే బీఎడ్ కానీ డిఎడ్ కానీ ఎవరైతే ఫైనల్ ఇయర్ చేస్తుంటారో ఫైనల్ ఇయర్లో ప్రెసెంట్ ఉన్నారో వారందరూ ఇప్పుడు టెట్ రాయడానికి ఎలిజిబుల్. ఓకే, టెట్ రాయడానికి ఎలిజిబుల్. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే రేపు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటప్పటికల్లా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ అయి ఉండి వాళ్ళ దగ్గర ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనేది ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది డిఎస్సి. లేదు నా దగ్గర ప్రొఫెషనల్ సర్టిఫికేట్ లేదు, నాకు ఇంకా ఎగ్జామ్ అవ్వలేదుగా, నేను టెట్ క్వాలిఫై అయిపోయి నాకు అవకాశం ఇస్తారంటే అవకాశం ఇవ్వరు. దాని గురించి గైడ్ లైన్స్ అంతా ఉంటుంది. సో ఇవన్నీ ఒక మాటలతో నేను చెప్పడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఒక పేపర్ 2కి సంబంధించిన ఇంకా పేపర్ 2కి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే వీలైతే వీడియో చేసైనా పెడతాను, లేదా అదే కామెంట్ కింద నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ప్రతి ఒక్క విషయానికి ఏమైనా అతి త్వరలో సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం డైలీ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో మనం రెగ్యులర్గా టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతుంది 8 o'clock. సో ఆ లైవ్ సెషన్లో మీరు పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇస్తాను, లేదా ఇంకొక వీడియో రూపంలో మీకు సంపూర్ణమైన అవగాహనతో మీకు ఆ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. తర్వాత వీడియో ఏమి కావాలనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.